ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే డెవలప్మెంట్ ఆఫ్ ది కమ్యూనికేషన్ స్కిల్స్, డెవలప్మెంట్ ఆఫ్ ది స్పోకెన్ స్కిల్స్ అనేది ఎలా ఉంటుందంటే, నేను మీకు ఒక సింపుల్ మేనర్లో చెప్తా. ఇప్పుడు మీకు ఎవరు హెల్ప్ చేయడం లేదు, మీరు డెవలప్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయాలి, స్పోకెన్ ఇంగ్లీష్ డెవలప్ చేయాలి, స్పోకెన్ స్కిల్స్ డెవలప్ చేయాలి. ఇప్పుడు నార్మల్గా చిన్న చిన్న విషయాలు నేను చెప్తా. ఇప్పుడు మీరు ఎక్కడో ఏదో ఒక దగ్గర ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయి ఉంటారు, వాళ్ళు మీకు ఏదో గ్రామర్ చెప్పుంటారు, ఈజీ యామారు ఏదో ఒకటి చెప్పుంటారు. నేనేమంటానంటే ఫస్ట్ మనము టంగ్‌కి అలవాటు చేయాలి. టంగ్ అలవాటు ఉండాలి. టంగ్‌కి అలవాటు చేయడం అంటే అర్థం ఏందంటే, ఇప్పుడు ఈజ్ మీద ఒక 10 సెంటెన్స్‌లు, యామ్ మీద, ఆర్ మీద ఒక కొన్ని సెంటెన్స్‌లు ఫ్రేమ్ చేసుకొని, మీకు బయట ఇబ్బందైతే క్లోజ్ చేసుకొని డోరు, మీరు నోరు ఓపెన్ చేసి అది ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ అంటే, షీ ఈజ్ కమింగ్ టు ది కాలేజ్, షీ ఈజ్ గోయింగ్ టు ది కాలేజ్, షీ ఈజ్ ఇన్ ది క్లాస్ రూమ్, షీ ఈజ్ లిజనింగ్ మ్యూజిక్. ఆ విధంగా ఒక 10 సెంటెన్స్ ఫార్మేషన్. ఆ విధంగా యామ్ మీద, ఆర్ మీద, డూ మీద, డస్ మీద ఎప్పుడైతే మీరు కంటిన్యూగా 1 అవర్ చేయాలి. 1 అవర్ చేసినప్పుడు ఏమవుద్దంటే, టంగ్ స్పీడ్ పెంచాలి మీరు. ముందు మనం మాట్లాడాలంటే ఏం చేయాలంటే, పని టంగ్‌కి పెట్టాలి. అలా మీరు సెంటెన్స్ ఫార్మేషన్ రిపీట్ చేయంగా ఏమవుద్దంటే, కాన్షియస్ మైండ్ టు సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోద్ది ఆ ప్రోగ్రాము. నువ్వు స్పీడ్ పెంచావనుకో ఇంకా స్పీడు. సపోజ్ ఇప్పుడు ఇంటర్వ్యూస్‌లో ఉన్నాము, మీకు ట్రైనింగ్‌లు మీరు తీసుకోలేదు. జనరల్‌గా మీరు చూడండి, వాళ్ళు ఏమడుగుతారు, వాట్స్ యువర్ నేమ్ అంటారు. మనమేం చేస్తాము, మై నేమ్ ఈస్ రమేష్ అంటాం స్టార్టింగ్‌లో. ఆ తర్వాత దాన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే ఏంది, మై నేమ్ ఈస్ రమేష్, మై నేమ్ ఈస్ రమేష్, మై నేమ్ ఈస్ రమేష్, యెస్ మై నేమ్ ఈస్ రమేష్. ఆ స్టేజ్‌కి ఎప్పుడొస్తదంటే చెప్పంగా వస్తది. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కూర్చొని దాన్ని ప్రాక్టీస్ చేస్తారండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా, హిందూ పేపర్ తీసుకోవాలి, ఇంగ్లీష్ పేపర్, హిందూ ఇస్ ద బెస్ట్ తీసుకోవాలి. ఒక పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్పోర్ట్స్ జోలికి వెళ్ళబాకండి. ఒక పారాగ్రాఫ్, ఒక ఇన్సిడెంట్ తీసుకొని ఆ పారాగ్రాఫ్ వరకు నీట్గా చదవండి. చదవడం తెలియలేదా, ప్రయత్నించండి. దాంట్లో తెలియని పదాలు అండర్లైన్ చేయండి. తెలుగు డిక్షనరీ పక్కన పెట్టుకోండి. మీనింగ్స్ అన్నీ ఒక 15-20 వర్డ్స్ మీనింగ్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసేటప్పుడు స్పెల్లింగ్లు 100% గమనిస్తూ చేయాలి. ఒక్కసారి చూసామంటే లైఫ్లో మర్చిపోకూడదు ఆ స్పెల్లింగ్. ఆ మీనింగ్ కూడా రాసి పెట్టుకోవాలి. తర్వాత రాసి పెట్టుకొని దాన్ని స్టడీ చేసిన తర్వాత మళ్ళీ అదే పారాగ్రాఫ్ని మీరు చదవాలి. వీలు పడితే టంగ్ కొద్దిగా దాన్ని చదవడానికి, బయటికి చదవడానికి ప్రయత్నించండి. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు ఇంకోటి ఏం చేయాలంటే, వినాలి. ఎలా పలకాలో తెలియదనుకోండి, ఒక 10 వీడియోస్ వినండి. వాటిల్లో ఏది బెస్ట్‌గా ఉంటుందో చూడండి. ఇప్పుడు వినడం ద్వారా ఏమవుద్దంటే, పదాలు ఎలా పలకాలి, ఏ విధంగా పలకాలి అనేది మీకు ఐడియా వస్తది. ఇప్పుడు ఇన్పుట్ అనేది